హాయ్ ఫ్రెండ్స్, ఇది జియో కీప్యాడ్ మొబైల్ F10Q మోడల్. ఇది పాస్వర్డ్ మర్చిపోయారు. పాస్వర్డ్ ఎలా తీయాలి అంటే సాఫ్ట్వేర్ యూజ్ చేయకోకుండా మనం షార్ట్ కట్స్ ద్వారా దీన్ని అన్లాక్ చేయొచ్చు. అది ఎలాగనేది ఈ వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. అవ్వదు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకి ఇలాంటి మొబైల్స్ ఎప్పుడైనా మనం పాస్వర్డ్ మర్చిపోతే, మన పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా వాళ్ళు మర్చిపోతే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎలా అంటే మనం ఇక్కడ మిడిల్ బటన్స్ ఉన్నాయి కదా, మిడిల్ బటన్స్ అప్ బటన్ ఒకటి, డౌన్ బటన్ ఒకటి ఒకేసారి ప్రెస్ చేసుకొని ఆన్ ఆఫ్ బటన్ని ఒకేసారి ప్రెస్ చేస్తే, ఈ 3 బటన్లు ఒకేసారి ప్రెస్ చేస్తే మనకి షార్ట్ కట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ బటన్స్ అనేది సరిగా వర్క్ అవ్వలేదు కాబట్టి నేను ఈ ప్యానల్ అనేది ఓపెన్ చేసి ఆ బటన్స్ని సరి చేసి ఆ బటన్స్ని అప్ డౌన్ బటన్స్ని మనం ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలా అంటే ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఈ అప్ డౌన్ బటన్ని ఒకేసారి ప్రెస్ చేసి ఆన్ ఆఫ్ బటన్ని ఒకేసారి ప్రెస్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి కొన్ని ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పడే లాంగ్వేజ్ తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, అలాగే హిందీ కూడా కాదు. ఇది ఒక అనదర్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని మనకి అర్థం కాదు కాబట్టి ఈ వీడియోని మనం మిస్ కాకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఇక్కడ చూపిస్తాను. సైడ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఈ కార్నర్లో ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే దాన్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనకి హార్డ్ రీసెట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని ఎలా చేయాలనేది, సో ఇక్కడ వచ్చేసి డౌన్ ప్రెస్ చేసుకొని అక్కడ ఉన్నదాన్ని మనం ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకి మొబైల్ అనేది ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మనకి ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. లాంగ్వేజ్ చేంజ్ అయ్యి మనకి ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్లో వచ్చినప్పుడు మనం దాన్ని బూటింగ్ ఆప్షన్ ఏది సెలెక్ట్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. ఈ బూటింగ్ ఆప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదంటే అది మనం ప్రెస్ చేయడానికి వీలు లేదు. ఈ బూటింగ్ ఆప్షన్లో ఫ్యాక్టరీ రీసెట్ ఇక్కడ ఉంది కదా, ఫ్యాక్టరీ రీసెట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫ్యాక్టరీ రీసెట్ మనం ఆప్షన్ని ఎండ్ కీ అనేది ప్రెస్ చేయాలి. ఇక్కడ నుంచి ఎండ్ కీ ప్రెస్ చేస్తే ఎస్ని సెలెక్ట్ చేస్తే మొత్తం ఫోన్ అంతా రీసెట్ అయిపోతుంది. మనం పెట్టిన పాస్వర్డ్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. మొత్తం డేటా మొత్తం లాస్ అయిపోతాం. ఈ విధంగా డేటా మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం రీబూట్ సిస్టమ్ అని మనం ప్రెస్ చేస్తే మొబైల్ అనేది రీస్టార్ట్ అయిపోతుంది. సో మనకి కొత్త మొబైల్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీరు చూసారా ఫ్రెండ్స్, దీన్ని మనం ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూడాలి. క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది. సో ఓపెన్ అయిపోయింది. సో ఇంతే, చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.